నమస్కారం అండి. నేను మీ రసలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఆల్రెడీ నేను దీని గురించి చాలా వీడియోలు చేశాను. రెమెడీస్ కూడా చెప్పడం అనేది జరిగింది. తరచుగా నాకు ఎక్కువగా కాల్స్ వస్తున్న విషయం ఇది కూడా. మంచి పేరుంది, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. అయినా కూడా వివాహాలు జరగట్లేదు. వయసు అంటే పెళ్లి వయసు కూడా దాటిపోతున్నారు చాలా వరకు. వాళ్ళ శాలరీలు కూడా చూసుకున్నట్లయితే 1 lakh, 1.5 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు. అన్ని మతాలలో ఈ సమస్య అధిగమిస్తున్నారు చాలా వరకు. హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియానిటీ లేదు, ప్రతి ఒక్క క్యాస్ట్లో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నది వివాహ సమస్య. సార్, మా అమ్మాయికి వివాహం కాలేదు, 30 years అవుతున్నాయి, మంచి శాలరీ, తర్వాత మా అమ్మాయి అబ్రాడ్లో సెటిల్ అయింది, జాబ్ చేస్తుంది, ఎంఎస్ చేస్తుంది, చదువుతుంది, అయినా వివాహం కాలేదు. మా అబ్బాయి యూకేలో 3 lakhs a month శాలరీ, పెళ్లి వయసు అయిపోతుంది, పెళ్ళి కావట్లేదు. సంబంధాలు వస్తున్నాయి కానీ కలవట్లేదు. ఇవి తరచుగా నాకు రెగ్యులర్గా వస్తున్న కాల్స్ అండి. సో దీని గురించి కూడా నేను ఒక వీడియో, అంటే సింపుల్ రెమెడీ, అంటే ఇక్కడ చూడండి, ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాబ్లంకి కొన్ని రెమెడీస్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. అవి ఆస్ట్రాలజికల్ రెమెడీస్ కావచ్చు, న్యూమరాలజీ పరంగా రెమెడీస్ కావచ్చు, లాల్ కితాబ్ పరంగా రెమెడీస్ కావచ్చు. దేని ప్రకారంగా మనం చూసుకున్నా కూడా ఇవి ఎలా ఉంటాయంటే, చాలా వరకు చాలా సందర్భాల్లో హోమాలు చేస్తారు, శాంతులు చేస్తారు, యాగాలు కూడా చేస్తారు. తర్వాత ఆల్మోస్ట్ రాహు కేతు పూజలు చేయించుకుంటారు, తర్వాత కుజదోష పరిహారాలు చేసుకుంటారు, తర్వాత కాలసర్పదోష పరిహారాలు చేసుకుంటారు, పితృదోష పరిహారాలు చేసుకుంటారు. ఇలాంటివి ఎన్ని చేసుకున్నా కూడా ఇబ్బందులు పడి చాలామంది వివాహం కాక వయసు పెరిగిపోతుంది, మిడిల్ ఏజ్కి వచ్చేస్తున్నారు. రిలేషన్షిప్లో ఉన్నా కూడా రిలేషన్ అనేది వాళ్ళది నిలబడడం లేదు. ఇది ప్రజెంట్ ఉన్న సమస్య. చాలా వరకు ప్రతి ఫ్యామిలీలో ఒకరికి ఉన్న ప్రాబ్లం ఇది. ప్రతి ఫ్యామిలీలో ఇది జనరల్గా ఒకరికి వివాహం అయితే ఒకరికి డిలే కావడం అనేది జరుగుతున్న సమస్య, ప్రజెంట్ జరుగుతున్న సమస్య ఇది ఎక్కువగా. సో దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ప్రాపర్గా చూసి ఫాలో అయ్యి కొందరికి రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా నాకు కాల్ చేయడం అనేది జరిగింది. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ వీడియోని మనం యూట్యూబ్లో పెడదామని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయలేదు. ఎందుకు అంటే వారి వ్యక్తిగత విషయం కాబట్టి నేను కూడా వాళ్ళని అడగలేదన్నమాట. సో ఒకసారి మనం చెప్పాము, సో వాళ్ళకి అది అంగీకారం లేదు కాబట్టి దాని గురించి నేను చేయలేదన్నమాట. సో కాబట్టి అది నేనేమంటానంటే, డబ్బు ఉన్నవాడు హోమాలు చేస్తారు, యాగాలు చేస్తారు, శాంతులు చేస్తారు, కానీ డబ్బు లేని వాడి పరిస్థితి ఏంది? సో కాబట్టి వాళ్ళ పరిహారం వాళ్ళకున్న, వీళ్ళ పరిహారం వీళ్ళకు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి దేవుడు అనేది ఈ సృష్టిలో అనేది ఉన్నవాడు లేనివాడు దేవుని ముందు అందరూ సమానులే. సో కాబట్టి వారి పరిహారానికి వాళ్ళు తగ్గట్టు కొన్ని పరిహారాలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటిని మనం తూచా తప్పకుండా నమ్మకంతో గనుక చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈరోజు ఇంకొక నేను రెమెడీ చెప్పబోతున్నాను. ఫస్ట్ రెమెడీ కన్నా ఇది కాస్త డిఫికల్ట్గా ఉంటుంది, కానీ దానికన్నా పవర్ఫుల్ అండ్ తాంత్రికమైన రెమెడీ అండి ఇది నేను నా పర్సనల్గా నేను నా యొక్క క్లయింట్లకి, అంటే ఎవరైతే నన్ను పర్సనల్గా కన్సల్ట్ అయిన వాళ్ళకి నేను చేసిన పరిహారం. సో ఒకవేళ చాలా వరకు ఏమని అడుగుతున్నా అంటే, నేను ఎక్కువగా ఫీజు తీసుకుంటాను కాబట్టి సార్ మేముగా చేసుకునేది కాస్త చెప్పండి సార్ అని చెప్తున్నారు. కానీ ఇది మీరుగా చేసుకోవడం ఇబ్బంది అవుతుంది. కానీ ఎవరికైతే ఇది అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళని పరిహారం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళకి కుదరని పక్షంలో మీరు నన్ను కన్సల్ట్ అయితే చేయవచ్చు, అది మీ వ్యక్తిగతం. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇక్కడ కంపల్సరీ నన్ను కన్సల్ట్ చేయాలని అయితే నేను ఎవరిని కోరుకోను. ఎందుకంటే కొందరికి వీలవుతుంది, కొందరికి వీలు కాదు. సో కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే నన్ను కన్సల్ట్ చేయండి. సో ఇది ఏంటి అంటే పరిహారం, వివాహం తొందరగా జరుగుటకు, అంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, అంటే కుజదోషం ఉన్నా, రాహు
కేతు ప్రాబ్లం ఉన్నా, తర్వాత వచ్చేసి కాలసర్ప దోషం ఉన్నా, పితృదోషం ఉన్నా, ఇలాంటివి ఎటువంటి సమస్యలున్నా కూడా వాటిని అధిగమించి వీరి యొక్క పెళ్లి అడ్డుపడుతున్న గ్రహ ప్రభావాలను తగ్గించి తొందరగా వివాహం కావుటకు చేసుకోవాల్సిన పరిహారము. ఇది బాగా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వినండి. ఒకవేళ ఇది మీకు పాసిబిలిటీ అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకొని బెనిఫిట్ అయితే పొందండి. సో దీనికి చేయవలసినదంతా ఒకటేనండి. మీరు వచ్చేసి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మొదటి గురువారం అంటే పుణ్యం, అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం లేదా పుణ్యం, ఈ 3 రోజులలో ఎప్పుడైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. దీనికి మనకి చూసుకోవాల్సింది ఏంది? నల్ల ఊడుగ చెట్టు. ఇదొక్కటే మీకు సమస్య. ఒకవేళ గనక మీ సరౌండింగ్లో కనుక ఇది నల్ల ఊడుగ చెట్టు, మనకి జనరల్గా తెల్ల ఊడుగ చెట్టు అనేది కనబడుతూ ఉంటుంది, కానీ మనకి కావాల్సింది నల్ల ఊడుగ చెట్టు. ఈ నల్ల ఊడుగ చెట్టు సమీపంలో మనము వెళ్ళి 1 డే బిఫోరే సంకల్పం చేసుకొని కాస్త అక్కడ మనం వచ్చేసి ఒక టెంకాయ, తర్వాత ఒక దీపము, కుంకుమ, పసుపు, తర్వాత నవధాన్యాలు ఆ చెట్టు దగ్గర వేసి మరుసటి రోజు అంటే సపోజ్ రేపు గురువారం ఉందంటే బుధవారం రోజే మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి సంకల్పం, తల్లి నేను రేపు మీ వద్దకు వస్తున్నాను, నాకు మీ యొక్క చెట్టు యొక్క వేరు అవసరం ఉంటుంది, దాన్ని వచ్చి నేను తీసుకుని వెళ్తానని కోరుకొని అక్కడ ఒక టెంకాయ పలగొట్టి దీపం పెట్టేసి నవధాన్యాలు వేసేసి మీరు రావచ్చు. ఇది ఏ రిలీజియన్ వాళ్ళైనా చేయవచ్చు. ఒకవేళ కనుక మీరు కుంకుమ పసుపు వేయలేను, దీపం పెట్టలేను అనుకున్న వాళ్ళు జస్ట్ వెళ్ళి అక్కడ ఒక టెంకాయ పలగొట్టి సంకల్పం చేసుకునైనా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాస్త నీళ్లు, ఒక చెంబు నీళ్లు ఆ చెట్టు దగ్గర పొదలలో వేసేసి మీరు రిటర్న్ రావచ్చు. మరుసటి రోజు మీరు చేయవలసింది ఏంది? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పొదలో ఉండే తూర్పు ముఖం, మనకి తూర్పు లేదా ఉత్తరం ముఖం అయిన వేరుని, అంటే ఆ చెట్టు ఏ తూర్పు సైడ్ అంటే సూర్యుడు ఉదయిస్తున్న సైడ్కి ఇక్కడ ఉదయిస్తున్నాడో ఆ సైడ్ వైపు వెళ్ళిన వేరుని మనం లోపల నుంచి పెరుకొని దానిలోంచి తీసేసి, తర్వాత లేదా ఉత్తరం వైపు వెళ్ళిన ఆ వేరుని కాస్త వరకు మనం తీసుకొని దాన్ని ఒక తెల్ల కాటన్ క్లాత్లో ముడిగా వేసుకొని, తర్వాత దాంతోపాటు ఆ చెట్టు యొక్క చిన్న కాడము, తర్వాత వచ్చేసి బెరడు అంటారు, బెరడు, తర్వాత ఆకులు, ఆకులు 11 ఆకులు కనుక మనం తెచ్చుకొని మన ఇంటి దైవమైన ఇంటి దేవుని దగ్గర, ఎవరైనా ముస్లిమ్స్ అయితే ఖురాన్, లేకపోతే ఎట్లా, లేకపోతే క్రిస్టియన్స్ అయినా జీసస్ దగ్గర ఎక్కడో ఒక చోట మన యొక్క పవిత్రమైన స్థానంలో కనుక తెచ్చి దీపారాధన చేసుకొని, దీనికి కావాల్సింది ఒక వెండి తాయెత్తు. ఇది మాత్రం ఖచ్చితంగా కావాల్సింది. వెండి తాయెత్తుని మనం ముందే సేకరించుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 5 రంగుల దారం, మనకి కావాల్సింది 5 రంగుల దారము. తర్వాత వచ్చేసి పచ్చ కర్పూరం, తర్వాత వచ్చేసి పచ్చ గురిగింజలు, తర్వాత ఎర్ర గురిగింజలు, తర్వాత తెల్ల గురిగింజలు అనేటివి కూడా మనకి అవసరం పడతాయి. సో ఇవి కూడా మనం తెచ్చుకొని పెట్టుకోవాలి. ఆ తాయెత్తులోకి ఆ వేరుని మనం శుద్ధి చేసుకొని ఫస్ట్ ఒక మామూలు వాటర్లో కడుక్కొని, తర్వాత వచ్చేసి ప్రాసెస్, తర్వాత పసుపు నీళ్ళలో కడిగేసుకొని, తర్వాత రోజు వాటర్లో కడిగేసుకుని, తర్వాత ఆవు పేడలో కూడా మనం దాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పాలలో శుద్ధి చేసుకున్న తర్వాత ధూపాలు వేసుకొని మనం సంకల్పం చేసుకోవాలి. ఆ యొక్క కొడుకుకి, ఆ యొక్క కూతురికి అతి త్వరలో ఎటువంటి అడ్డంకులున్న కాలసర్పదోషం, కుజదోషాలు, పితృదోషాలు, ఎటువంటి దోషాలున్నా కూడా దోషాలన్నీ పటపంచాలు అయిపోయి ఈ వివాహానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా మంచి వధువుకి మంచి వరుడు, మంచి వరుడికి మంచి వధువు తగిలేటంటే వాళ్ళ స్తోమతలకు తగ్గట్టు తగిలిన వరుడు దొరకాలి అని మనసులో కోరుకొని బెల్లము లేదా పెరుగన్నము నైవేద్యంగా పెట్టి ధూపము వేసేసి ఆ తాయెత్తులోకి ఎక్కించి 5 రంగుల దారాన్ని మెడలో వేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా 3 మంత్స్లో మీకు ఈ దోష పరిహారాలు, అంటే 90 రోజులలో ఈ దోష పరిహారాలు, వాళ్ళ మీద ఎటువంటి దోష పరిహారాలు ఉన్నా కూడా ఈ 90 రోజులలో వెళ్ళిపోయి, ఆ 90 రోజుల తర్వాత నుంచి మీరు చూస్తున్న సంబంధాలలో మంచి సంబంధం వచ్చి వీళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఒకవేళ కనుక చాలామందికి డౌట్ రావచ్చు, సార్ ఇవి మేము చేసుకోలేము. సో అలాంటి వాళ్ళు పర్సనల్గా మాత్రం కన్సల్ట్ అవ్వవచ్చు. ఒకవేళ మీరు చేసుకోలేని పక్షంలో
నేను కూడా అది చేసి ఇవ్వడం జరుగుతుంది. అది మీకు అనుకూలంగా ఉంటే మాత్రమే, అది పర్సనల్‌గా కన్సల్ట్ అయిన వాళ్ళకి మాత్రమే నేను చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది నేను నా యొక్క క్లయింట్స్‌కి నేను చేసి ఇచ్చిన తర్వాత మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నల్ల ఊడుగ చెట్టు గురించి కూడా నా యొక్క పాత వీడియోలో మీరు వెళ్ళి చూస్తే గనక, లేదంటే పైనున్న ఐ బటన్‌లో నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ చెట్టుని మీరు క్షుణ్ణంగా చూసుకోండి. ఒకవేళ మీకు అవైలబుల్‌లో ఉంటే మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. లేకుంటే నన్ను పర్సనల్‌గా కూడా మీరు కన్సల్ట్ అవ్వవచ్చు. సో, ఇప్పుడు జరుగుతున్న చాలా మందికి సమస్య ఇదే. వివాహ సమస్య అనేది చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంది కాబట్టి, దాన్ని అధిగమించడానికి ఇది చాలా బ్రహ్మ ఆహ్, బాణంలాగా పనిచేస్తుంది. సో, కాబట్టి దీన్ని రైట్ వేలో మీరు నమ్మి నమ్మకంతోటి చేసుకోండి. రిజల్ట్‌ని పొందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.